పీఎం కిసాన్ 17వ విడత 2000 రూపాయలు అయితే పడ్డాయి. ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. కొత్త వెబ్సైట్ అయితే వచ్చింది. ఆ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పేమెంట్ స్టేటసు, పేమెంట్ నెంబరు, ఎవరికి ఎప్పుడు పడింది, ఎన్నో ఇన్స్టాల్మెంటు, డేట్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడైతే కనబడడం జరుగుతుంది. మీ దగ్గర జస్ట్ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ ఉంటే చాలు. అది ఎలా తీసుకోవాలో చూద్దాం. ముందుగా ఈ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను. వన్స్ ఓపెన్ చేసుకుంటే మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో ఇది పీఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. కేంద్ర ప్రభుత్వం సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ చూసుకోవచ్చు హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ విల్ రిలీజ్ ది 17th ఇన్స్టాల్మెంట్ ఆఫ్ పీఎం కిసాన్ స్కీమ్ ఆన్ 18th June 2024 అని ఉంది. అంటే ప్రధాని మోడీ గారు 18వ తేదీన జూన్ నెలన దాదాపు 9,26,00,000 మంది రైతుల ఖాతాల్లోకి మనకి డబ్బులు అనేవి విడుదల చేస్తున్నారు. అవి కూడా 20,000 కోట్ల రూపాయలు అనేవి రైతుల ఖాతాల్లోకి అయితే నేరుగా జమ అవడం జరుగుతుందని ఇక్కడ మనకి పెద్ద బ్యానర్తోనే వెబ్సైట్లో అయితే పొందుపరిచారు. సో ఇక్కడ మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది మనకి అప్డేషన్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్ ఫార్మర్ పక్కన నో యువర్ స్టేటస్ అని ఉంది కదా. ఇక్కడ స్టేటస్ అయితే మనం చెక్ చేసుకోవచ్చు. మనమైతే జస్ట్ ఇక్కడ మన యొక్క రిజిస్టర్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడం కోసం మాత్రమే మనం ఈ వెబ్సైట్ని అయితే ఉపయోగించుకుంటున్నాం. పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు, కానీ అయితే ప్రతి ఒక్కసారి ఓటీపీనే చెప్పవలసి ఉంటుంది. అలా కాకుండా మీకు ఓటీపీతో పని లేకుండా మీకు ఇక్కడైతే చెప్తాను. సో ఇలా మీరు నో యువర్ స్టేటస్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియదు కాబట్టి ఇక్కడ మీరు పైన చూసుకోవచ్చు నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని ఉంది కదా. సో ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలిసి ఉంటే డైరెక్ట్గా మీరు నేను చెప్పే వెబ్సైట్ని ఓపెన్ చేసుకుంటే మీరు అక్కడైతే తెలుసుకోవచ్చు. ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద క్లిక్ చేసుకొని మీరు డెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ కనబడతాయి. ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ మనకు తెలియదు కాబట్టి నో యువర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మొబైల్ నెంబర్ ద్వారా కానీ ఆధార్ నెంబర్ ద్వారా కానీ ఉంటుంది. నేను మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ కింద కనిపిస్తున్న మొబైల్ ఓటీపీ దగ్గర అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. వన్స్ పెట్టిన తర్వాత మనకి ఏవైతే మన మొబైల్ నెంబర్ మీద ఎంతమంది అయితే రిజిస్టర్ అయ్యారో రైతులు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నేను ఇచ్చిన మొబైల్ నెంబర్ మీద అయితే 3 అయితే ఉన్నారు. సో ఫ్యామిలీ మెంబర్స్ ఒక ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళందరూ కూడా రిజిస్టర్ అయ్యారు, కానీ ఒక్కడికి మాత్రమే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏదైతే ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కాపీ చేసుకుని ఈ వెబ్సైట్ అయితే లింక్ అసలుది మనది. సో ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పెట్టాను. సో ఈ లింక్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ కేటగిరీలో మీరు అన్ని రకాల స్కీమ్స్కి అయితే చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం పీఎం కిసాన్ కాబట్టి పీఎం కిసాన్ సెలెక్ట్ చేసుకోవాలి. డీబీటీ స్టేటస్లో బెనిఫిషరీ వ్యాలిడేషన్ కాకుండా పేమెంట్ అని ఉంటుంది. సో ఇక్కడ పేమెంట్ అయితే క్లిక్ చేసి ఇక్కడ ఎంటర్ అప్లికేషన్ ఐడి అని ఉంటుంది. ఏదైతే మీరు ఇప్పుడు కాపీ చేసుకున్నారో ఆ అప్లికేషన్ ఐడి అనేది ఎంటర్ చేసి ఇక్కడ ఏదైతే క్యాప్చా వెరిఫికేషన్ కోడ్ ఉందో ఆ కోడ్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీ యొక్క సెర్చ్ అని కొట్టినైతే ఇక్కడ అప్లికేషన్ ఐడితో పాటు మీకు సంబంధించిన పేరు, అదేవిధంగా మీకు సంబంధించిన పేమెంట్ ఐడి, ఈ యొక్క స్కీమ్ యొక్క సోర్సు, ఆధార్ నెంబరు, దానికి సంబంధించిన లాస్ట్ 4 డిజిట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మీకైతే ఇన్స్టాల్మెంట్ మొత్తం రూపంలో కనబడడం జరుగుతూ ఉంటుంది. స్కీమ్ కోడ్ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డుకి సంబంధించి లాస్ట్ 4 నెంబర్లు చెక్ చేసుకోండి. ఇక అదేవిధంగా అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ కూడా మీరు చూసుకోవచ్చు. ఇక్కడ 2000 రూపాయలు అయితే జమ అవ్వడం జరిగింది. ఇక ఈ ఫైల్ అనేది ఎప్పుడు మూవ్ చేస్తున్నారు అంటే జూన్ 16వ తేదీన ఈ ఫైల్ అనేది మూవ్ చేయడం జరిగింది. వ్యాలిడేషన్ ప్రక్రియ అనేది కూడా 16వ తారీఖునే కంప్లీట్ అయింది. ఇక ఫండ్ స్టేటస్ అనేది ఏజెన్సీ అనేది అప్రూవ్ చేస్తుంది. బ్యాంకు దగ్గర అయితే ఫైల్ ఆగి ఉందన్నమాట. వన్స్ బ్యాంకు దగ్గర ఫైల్ అనేది మనకి కంప్లీట్ అయినట్లయితే మీకు బ్యాంకులోకి అయితే అమౌంట్ రావడం జరుగుతుంది. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఇవ్వలేదని చాలామంది అంటూ ఉంటారు. ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది నెంబర్ ఎక్కడ కూడా కనబడదు. అది డైరెక్ట్గా మీ ఆధార్ కార్డుకి లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్లోనే పేమెంట్ అనేది పడడం జరుగుతుంది. పెండింగ్ ఉంది కాబట్టి వన్స్ పెండింగ్ సక్సెస్ అని క్లియర్ అయిన తర్వాత మీకు ఏ విధమైన మెసేజ్ అయితే ఉంటుందో కింద మీకు కనబడుతూ ఉంటుంది. సో ఏ డేట్న ఎవరి పేరు మీద ఎంత అమౌంట్ అనేది పడింది ఇక్కడ క్లియర్గా కనబడడం జరుగుతుంది అనమాట.